అన్న నీకు ముచ్చట చెప్తా ఎవరికి చెప్పకు. నిన్న రాణి వెనకాల ఫాలో అవుతుంటే అల్లూరు ఆల్మోస్ట్ దొరకబట్టిండ్రు అన్న. నేను హుషారుగాని కాబట్టి షార్ప్ ఎస్కేప్ అయినా. ఈ హెల్మెట్ కష్టం అన్న జారాలా చూడు. నిన్నే చూసుకుంటూ వెళ్తుంది. కంప్లైంట్ ఇస్తుందా అన్న? ఆ విషయం అది వెళ్దు కానీ ఇస్తే మాత్రం నీ పోస్టింగ్ గూస్టింగే. రోజు నా వెనకాల సిగ్గు లేకుండా ఫాలో అవుతున్నాడు. నిన్న ఇంటి వరకు వచ్చేసాడు. మీరు ఆగండి రాణి, ఏంటి అయ్యి పనులు? ఇంత వయసు వచ్చిన అమ్మాయిలు వెనకాల తిరుగుతావా? చూడు పాపం ఎలా ఫీల్ అవుతుందో. తప్పేమో సార్, పోరు నచ్చింది ఫాలో అయినా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? హలో సార్ మీరు ఆగురు. హలో మేడం, ఏంది ఇది? ఫాలో అయితే వచ్చి కంప్లైంట్ ఇచ్చుడేనా? మీరు నాకు నచ్చిండ్రు, నచ్చితే నచ్చిందని చెప్పాలి, లేకపోతే లేదని చెప్పాలి. అంతేగాని గిట్ట 9th క్లాస్ పోర్ లెక్క వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. స్టాప్ ఇట్. ఏదో నీ లోలి నడిమిట్లో పెద్ద హెడ్ మాస్టర్ లెక్క కప్పటి సంది చూస్తానా? అరే కంప్లైంట్ ఇస్తే పిలిచి పంచాయతీ పెట్టాడేనా? దిమాగ్ లేదా? సర్వం సిల్లి కనిపించారు. ఇదిగో సర్వం లోన్ బిల్ ఇస్తున్నారు, వెళ్ళు. మే కమిన్ సార్? యా కమిన్. అంటే అది మరి పిత నాకండి. ఈవిడ రాణి అని మన పక్కనే ఉన్న మీ సేవా ఆఫీస్లో పనిచేస్తున్నారు. హలో. ఆవిడకు నర్సరీ బిల్డ్ చేయడానికి మున్సిపల్ ల్యాండ్ కోసం అప్లై చేస్తున్నారు. ఇనీషియల్ వెరిఫికేషన్ చేయించి అడపగారికి సబ్మిట్ చేయి. ఓకే సార్. సారీ అండి. సారీ దేనికండి? అంటే అది యాక్చువల్గా మా ఇల్లు కూడా మీ ఇంటి తానే, అనుకోకుండా అప్పుడప్పుడు మిమ్మల్ని చూస్తుంటా. అవునా? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. చూడలేదా? అయితే పాగలగాడలే కుత్తగానే పరేషాన్. ఏమంటున్నారు? ఏంలే, మీరేం పరేషాన్ అవ్వద్దు. 1-2 డాక్యుమెంట్స్ తక్కువ నేను చూసుకుంటా అంటున్నా. నన్ను ఫ్రెండ్ లెక్క అనుకోండి. ఎట్లయినా కానీ మీ చేత నర్సింగ్ హోమ్ పెట్టించే బాధ్యత నాది. నర్సింగ్ హోమ్ కాదండి, నర్సరీ. అవు ఇక్కడ ఉంది, కన్ఫ్యూజ్ అయినా. నర్సరీ అదేందండి? మీ నర్సరీ పెట్టేది సర్పవరంలానా? అక్కడ పాములు గిట్లుంటాయేమో, ఒక్కసారి ఆలోచించు. సర్పవరం అంటే అక్కడ సర్పాలు ఏమి ఉండవు, అదో ప్లేస్ పేరు. గట్టెట్లయితుందండి? మా కరీంనగర్ లో మస్తు మంది కరీంలు ఉన్నారు. మీరు భలే ఫన్నీగా మాట్లాడుతున్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మా ఆఫీసులో కూడా అందరు నన్ను గట్లే అనుకుంటారు. హాయ్ రాణి గారు. సర్వం మీరా? అవ్వండి. బైక్ కొన్నారా? ఎన్నాళ్ళని బస్సులో తిరుగుతాం. ఎట్లుంది? బాగుంది. రండి దింపుతా. పర్లేదు, బస్సులో వస్తాం. అరే ఒక్కళ్ళు బస్సులో ఎట్లా వెళ్తారండి? 5 రూపాయలు నాకు ఇవ్వరు, రండి. చిన్న ప్రాబ్లం, 2 minutes చెక్ చేస్తాను. ఏం చెక్ చేయాలి? మనకేం తెలుసని గుర్తుపట్టుకొని ఉంటే బాబు. చూసిండు కొడుకు, ఇక ఆగమాగం చేస్తాడు. హాయ్. హాయ్ రాణి. హాయ్ బాబోయ్, బుల్లెట్ కిలో తుప్పు. గది ఎక్కడ కొన్నారో? ద్వారకా సెంటర్ సెకండ్సా? అవ్వండి. ఎంత? 40,000. బాగా దొరికారండి. డబ్బులు ఇచ్చి తలనొప్పి కొనుక్కోవడం అంటే ఇదేనేమో పాపం. దీన్ని అమ్మితే 4,000 కూడా రావు. తుప్పట్టేసిన బండికి ఏషియన్ పెయింట్ చేసి అమ్మేయాడండి. పాపం రాణి గారిని చూడండి, రోడ్డు మీద ఎలా నిలబెట్టేశారు.
రాణి గారు మీరు రండి, అసలే వర్షం వచ్చేలా ఉంది. నేను డ్రాప్ చేస్తానులే. మీరు వెళ్ళండి రాణి, నేను బాగు చేయించుకొని వస్తా. బాయ్ సర్వం. మీరు లాస్ట్ 5కి వెళ్ళిపోండి. 2 కిలోమీటర్ల షెడ్ ఉంది, నా పేరు చెప్పండి, అక్కడ డిస్కౌంట్ కూడా ఇస్తాడు.